కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనుల్ని పరిశీలించేందుకు శంకరపల్లి నుంచి ట్రైన్లో బయలుదేరారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ మేరకు కేంద్ర మంత్రి వెంట కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనితీరును సమీక్షించనున్నారు. మహారాజధానిగా కూడా నెరవేరేందుకు అయితే అన్ని హంగులు పూర్తవుతున్నాయి. ఇప్పటికే ఆ వరంగల్లో ఉన్నటువంటి ఏళ్ల నాటి చరిత్ర ఉన్నటువంటి ఎయిర్పోర్టు, అదేవిధంగా ఇటుకు సంబంధించినటువంటి రైల్వే కోచ్, మ్యానుఫ్యాక్చరింగ్ కోచ్ సంబంధించినటువంటి అంశంలో అయితే తుది అడుగు పడుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అంశంలో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి ఏదైతే రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అయితే కాజీపేటలో ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనపడుతుంది. ఇందుకోసం ఈరోజు కేంద్ర మంత్రులు కూడా వరంగల్కు రాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి విషయంలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా దాదాపుగా కొన్ని ఏళ్ల నాటి ఉన్నటువంటి ఈ కళ, అంటే వరంగల్ వాసుల కళ నెరవేరబోతుంది అనేది మాత్రం ప్రధానంగా చెప్పుకో. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనుల్ని పరిశీలించేందుకు శంకరపల్లి నుంచి ట్రైన్లో బయలుదేరారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ మేరకు కేంద్ర మంత్రి వెంట కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనితీరును సమీక్షించనున్నారు.